హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్లలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం మనకి 25% సీట్స్ ఉచితంగా ప్రవేశం అయితే కల్పిస్తారనమాట గవర్నమెంట్ వాళ్ళు. సో దానికి సంబంధించి ఏదైతే మనం ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అవుతామో దానికి సంబంధించిన ఫీజు అనేది గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దాని గురించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. డీటెయిల్గా అయితే విశ్లేషిస్తాను. వీడియో ఇంటి గురించి చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఇకపోతే కనుక మనకి ప్రైవేట్ బడుల్లో విద్యా హక్కు చట్టం ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ఇక 2025 సంవత్సరానికి సంబంధించి ఇక్కడ చూస్తే కనుక మనకి విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలలో 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 25% ఉచిత ప్రవేశాలకు సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటన అయితే విడుదల చేశారు. సో 1వ తరగతిలో అండి. సో దీని కింద ఎవరైతే అడ్మిషన్ చేరాలనుకున్నారో వారైతే కనుక ఫస్ట్ క్లాస్ నుంచి అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో 1వ తరగతి జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వారికి ఏంటంటే ఖచ్చితంగా 5 ఏళ్ళు అయితే పూర్తిగా ఉండాలన్నమాట. సో ఒకసారి చూద్దాము. 1వ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 28 నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. సో ఈ నెల అంటే ఏప్రిల్ 28 నుంచి మే 15 వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్నది కదా వెబ్సైట్ అనేది, ఈ సైట్లోకి వెళ్ళి మీరైతే ఇంకా అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ కనుక చెక్ చేస్తే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ప్రస్తుత చిరునామా కోసం తల్లిదండ్రుల ఆధార్ లేదా ఓటర్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా భూమి హక్కుల పత్రం లేదా ఉపాధి హామీ జాబ్ కార్డు లేదా పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఎలక్ట్రిసిటీ బిల్లు లేదా అద్దె ఒప్పంద పత్రం అవసరం కానుంది. వీటిల్లో ఏదో ఒకటి అడ్రస్ ప్రూఫ్ కోసం మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లోడ్ చేయవలసి ఉందన్నమాట. తర్వాత పిల్లల వయసు ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉందన్నమాట. సో బర్త్ సర్టిఫికేట్ అనమాట. సో నెక్స్ట్ చూస్తే కనుక ఇది వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ ఏంటంటే ఏజ్ అనమాట, 5 years ఉన్నాయా లేదా. సో విద్యార్థికి 5 years ఉన్నాయా లేదా అని ప్రూఫ్ కోసం ఆ యొక్క సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సిబిఎస్ఈ లేదా ఐబీ లేదా ఐసిఎస్ఈ బడిలో ప్రవేశాలకు 2025 మార్చి 31 నాటికి, సో 2025 మార్చి 31 నాటికి ఖచ్చితంగా 5 ఏళ్ళు అయితే పూర్తయి ఉండాలన్నమాట. సో 1వ తరగతిలో ప్రవేశం పొందాలంటే ఇంకా 5 years అయితే ఇంకా ఖచ్చితంగా పూర్తయి ఉండాలన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వ సిలబస్ పాఠశాలలో జూన్ 1 నాటికి 5 ఏళ్ళు పూర్తయి ఉండాలి. సో అదనమాట. సో గ్రామ వార్డు సచివాలయాల డేటా ఆధారంగా మే 16 నుంచి 20 వరకు విద్యార్థుల ప్రవేశానికి అర్హతలు నిర్ణయిస్తారు లాటరీ ద్వారా. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత దీనికి ఎగ్జామ్ అనేది ఏముండదండి. సో లాటరీ ద్వారా ఆ సీట్స్ అనేటివి వీళ్ళు ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. సో లాటరీ ద్వారా మొదటి విడత ఫలితాలను మే 21 నుంచి 24 మధ్య విడుదల చేస్తారు. సో నెక్స్ట్ సెకండ్ రౌండ్ రిజల్ట్స్ వచ్చి మనకి 2వ విడత ఫలితాలను జూన్ 6న విడుదల చేస్తారు. సో అదనమాట. సో ఫస్ట్ రౌండ్లో ఎవరికైతే సీట్ అలాట్ అయి ఉంటుందో వాళ్ళు వచ్చేసి సీటు పొందిన విద్యార్థుల ప్రవేశాలు నిర్ధారణ వచ్చేసి మనకి జూన్ 2న రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఈ యొక్క అడ్మిషన్స్ కోసం ఇన్ఫర్మేషన్ అయితే ఇదన్నమాట ఫ్రెండ్స్. మనకి ఈ నెల ఏంటంటే మనకి ఈ నెల 28 నుంచి మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు లాంటివి స్వీకరించడం జరుగుతుందన్నమాట. సో ఆ లోపల మీరేం చేస్తారంటే మీ బాబు లేదా పాప ఉంటే కనుక వారి పేరున సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత బర్త్ సర్టిఫికేట్, తర్వాత చిరునామా కోసం రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇలాంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. అడ్మిషన్స్ టైంలో ఖచ్చితంగా అవి యూజ్ అవుతాయి అనమాట. సో ఇంకా మనకి పూర్తి వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదు. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత నీకు పూర్తి డీటెయిల్స్ అనేవి నేను ఎలా అప్లై చేసుకోవాల్సినవి ఏంటనేది మీకు వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అడ్మిషన్స్ గురించి అయితే కనుక ఇదన్నమాట ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.